శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే ఇంకా మనకు షడ్రుచుల పచ్చడి అండి. అది అంటే మన లైఫ్ లో చేదు, తీపి, ఒగరు, కష్టాలు, బాధలు, సుఖాలు అన్నీ ఉంటాయి. అవన్నీ దిగమింగుకొని ముందుకెళ్లేదే జీవితం. బొబ్బట్లు ఎంత సూపర్ గా అయ్యాయో. బేసికల్లీ, లాజికల్లీ అండ్ ఫైనల్లీ ఫస్ట్ నాకేనా బొబ్బట్టు పెట్టు, అట్లు వద్దు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. ముందుగా మీ అందరికి, నా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికి శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో మీరు ఇచ్చే ఆదరణ, ప్రేమ చాలా బీభత్సంగా ఉన్నాయండి బాబో. ఇంకా వీడియోస్ మాత్రం ఆపేది లేదు. అంత బాగా నాకు రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేయలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఈ రోజు ఉగాది పండగ. ఈ ఉగాది పండగ అనగానే మన తెలుగు వారి పండగ. ఇక్కడ నుంచే మొదలవుతుంది తెలుగు సంవత్సరం. సో ఉగాది పండగ అనగానే మన తెలుగు వారు ఎక్కడున్నా కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. సో ఉగాది రోజు చేసే అన్ని వంటకాలు అన్నీ చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. సో నేను కూడా చేసి మీకు ఆ రెసిపీస్ అన్ని చూపించాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. మామిడికాయ పులిహోర, బొబ్బట్లు, కొందరు పోలేలు అంటారు, అండ్ కట్టుచారు, అండ్ స్పెషల్లీ షడ్రుచుల ఉగాది పచ్చడి. మీరు లాస్ట్ ఇయర్ ఎలాగో చూశారు. శ్రీముఖి చేసిన మామిడికాయ పులిహోర అన్నం అండ్ బొబ్బట్లు అందరూ హంగామ హడావుడితో చేశారు మా పాప ఇంట్లో. సో మా పాప నా దగ్గర నేర్చుకొని చేసింది. ఆమె నా దగ్గర నేర్చుకొని చేసింది లాస్ట్ ఇయర్. నేను ఆమెది కాఫీ కొడుతున్నాను. సో ఆమె చేసింది నా దగ్గర నుంచి, నేను ఆమె నుంచి, ఆమె చేసిన వెరైటీస్ నేను చేస్తున్నాను. బట్ చిన్న చిన్న మార్పులతో. కాలం మారింది కదా, కొంచెం మార్పులు కూడా చేయాలి. సో నేను అన్ని రెసిపీస్ మీకు క్లియర్ గా చూపించాలని డిసైడ్ అయిపోయాను. చాలా బీభత్సమైన ఆదరణ. థ్యాంక్ యూ సో మచ్. మంచి రెస్పాన్స్. అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ షడ్రుచులు అనగానే తీపి, చేదు, ఒగరు అన్ని కలబోసిన ఒక జీవితంలో మనకు అన్ని వచ్చేటి. దాని ద్వారా మనకు తెలుస్తుంది. అవన్నిటిని అధిగమించి ముందుకు సాగేదే జీవితం. సో బాధలు అవన్నీ మనం దిగమింగుకొని సంతోషాన్ని మాత్రమే నేను మీతో పంచుకుంటా. సో నాకు ఈరోజు చాలా స్వీట్ డే, హ్యాపీ డే, సంతోషమైన డే. ఏంటి, నేను తీపి వార్తని మీతో షేర్ చేసుకుంటాను. ఈసారి నా తీపి వార్త ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్లో రావడం, మీరు నాకు బీభత్సమైన ఆదరణ ఇవ్వడం. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇలాగే వీడియోస్ చేస్తుంటాను, ఏదైనా ఎంటర్టైన్ చేస్తుంటాను. సో ఇంకా మనము ఈ ఉగాది స్పెషల్ వంట రెసిపీలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ఉగాది స్పెషల్. సో ఫస్ట్ మనము తీపితో స్టార్ట్ పెడదాం. తీపి, స్వీట్ అంటేనే ఇష్టం, చాలా ఇష్టం. ముఖ్యంగా నేతి బొబ్బట్లు అంటే చాలా ఇష్టం అండి బాబోయ్ నాకు. అసలు స్వీట్ లేనిది నేను నైట్ లో పడుకోను. ఖచ్చితంగా ఒక స్వీట్ తినే పడుకుంటా డైలీ. దాంట్లో బొబ్బట్లు, పోలేలు అంటే మాత్రం చాలా పిచ్చగా ఇష్టం నాకు. అవి నాకు చాలా బాగొచ్చు. సో మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు, ఇది నానబెట్టి ఒక 2 hours అవుతుందండి. దీన్ని చక్కగా కడిగేశాను. దీన్ని మనం కుక్కర్లో తీసుకుందాం. సో ఇది ఒక 1/2 kg పప్పు. ఎక్కువే చేద్దాం, అందరికి ఇద్దాం అని చెప్పేసి కొంచెం ఎక్కువే చేస్తున్నాను. సో పప్పు కుక్కర్లో వేసుకున్నానండి. దీంట్లో ఒక బాటిల్ వాటర్ పోసుకుందాం. అండ్ ఇందులోనే చిటికెడు పసుపు, కొంచెం లైట్గా ఆ ఎల్లోయిష్ కలర్ రావడానికి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. లైట్గా సాల్ట్ కొంచెం, జస్ట్. అండ్ 1 స్పూన్ నెయ్యి, పప్పు విడివిడిగా ఉండడానికి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకుందాం. ఈ పప్పు ఒక 3 విజిల్స్ రావాలండి. సో ఈ బొబ్బట్లకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, పప్పు ఎలాగో
ఉడకబెట్టేస్తున్నాము కుక్కర్లో. దానికి కావాల్సింది బెల్లం అండ్ ఇలాచి, మంచి ప్యూర్ నేతి. ఇవి 4 ఐటమ్స్ సరిపోతాయండి. అయితే బెల్లంని మనం మంచిగా తురుముకోవాలి, ఇలా సన్నగా తురుముకోవాలి. సో ఉదయం ఈ బెల్లం తురుము చేస్తావా? చేస్తాను. ఈ పని నీది, ఓకేనా? ఓకే. ఆ బెల్లం తురుము అయ్యే వరకు మనం మామిడికాయ పులిహోర చేసుకుందామా? సో రైస్, మామిడికాయ పులిహోర అన్నంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మామిడికాయ, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు. మామిడికాయ తురుము చేసేసుకుందామా? స్టార్ట్ ద మామిడికాయ తురుము. ఫుల్గా చాలా బాగా స్మెల్ వస్తుంది. ఎలా ఉన్నాను ఫ్రెండ్స్? బాగున్నానా? రెడీ అయ్యాను. పండగ కదా, పులిహోర అన్నం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుందామండి. ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుందామండి, బాగుంటుంది అరోమా, ఫ్లేవర్. నెయ్యి అంటే నాకు చాలా ఇష్టం. మా పాప శ్రీముఖికి కూడా నెయ్యి అంటే చాలా ఇష్టం. డైలీ అన్నంలో ఖచ్చితంగా తింటుంది. సో 1 స్పూనే వేసాను, ఎక్కువ వేయలేదు. కొంచెం జీలకర్ర, ఆవాలు, 1 ఎండుమిర్చి, 2 సరిపోతాయండి. ఎండుమిర్చి, పల్లీలు. అండ్ ఇది సిమ్ మీద పెట్టుకోండి చేసేటప్పుడు, పోపు మాడిపోకుండా. అండ్ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి కాబట్టి తర్వాత వేస్తున్నాను. ఇంగువ, సో ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. అండ్ సాల్ట్, రాక్ సాల్ట్ తగినంత, మీకు రుచికి సరిపడా వేసుకుంటే. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఎస్పెషల్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ తురుము. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. సాల్ట్ తక్కువ అవుతుంది అనిపిస్తుంది, రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా. ఇంకొక స్పూన్ వేసుకుంటున్నాను. చాలా బాగా స్మెల్ వస్తుందండి. సో ఇంకా అన్నం వేసేసుకుందామండి. మిక్స్ చేసేసి ఇంకా చల్లారాక ఇంకొకసారి దీన్ని హ్యాండ్తో కూడా మనం మిక్స్ చేయొచ్చు అండి. సో ఇంకా మనము దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. కొత్తిమీర పైనుంచి. పప్పు అయిపోయిందండి. ఇంకా 5 విజిల్స్ అయిపోయాయి. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇంకా ఇది పప్పు చల్లారే లోపు మనము దీనికి కావాల్సింది పిండి తడుపుకుందామండి. నేనైతే ఆశీర్వాద్ ఆట వాడుతున్నాను. కొంచెం సాల్ట్, స్పెషల్లీ దీంట్లో నెయ్యి, నేతి బొబ్బట్లు కదండి, నెయ్యి వేయాలి. కొంచెం కొంచెం ఇలా వాటర్ వేసుకుంటూ కలపండి. ఒకటేసారి వాటర్ వేసేసుకుంటే మెత్తబడిపోతుంది. ఉదయ కొంచెం నెయ్యి తీసుకోరా. కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఎన్ని స్పూన్ల నెయ్యి వేసుకున్నాం? ఒక 4 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాం. మేడం నెయ్యి అంటే అంత ఇష్టమా మేడం? బాగా వాడుతున్నారు నెయ్యి. చాలా ఇష్టం, నెయ్యి తినాలండి. సో ఎండింగ్లో ఇంకొంచెం నెయ్యి, కొంచెం వాటర్ ఇలా పెట్టేసి ఇంకా క్యాప్ పెట్టి పెట్టేసుకోవడమే. ఇది ఇంకొంచెం మెత్తపడుతుంది. ఈలోపు మనం పప్పు చూద్దామా? మెత్తగా ఉడికిందండి. ఇలా ఉడకాలి పప్పు. నేను కట్టు చారు అని చెప్పాను కదండి, దీనిలోని వాటర్ని మనం ఇలా తీసేసుకోవాలి. ఈ వాటర్ కట్టుచారు కోసం వాడుకుందాం. మనం కట్టుచారు కోసం కొంచెం పప్పు తీసి పెట్టుకుందాం పక్కకి. చల్లారే వరకు మనం ఇంకా కట్టుచారు చేసేసుకుందామండి. కట్టుచారు కోసం కావాల్సింది మనము ఉడికించిన పప్పు యొక్క చారు,
అండ్ పప్పు దీన్ని గ్రైండింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ అండ్ దీనికి కావాల్సింది ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, టమాటా, ఆలుగడ్డ, ములక్కాడలు, ఇది మిరియాలు, ధనియాలు అండ్ మెంతులు, ఇవి 3 వేడి చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. కట్టు చారు కోసం స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఇంకా బౌల్ పెట్టేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, ఇందులో ఎల్లిగడ్డ తురుము, కరివేపాకు, ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ దీంట్లో ములక్కాడలు, అలాగే ఆలు. ఇవి కొంచెం మంచిగా వేగాక టమాటో వేసుకోవాలండి. అండ్ దీంట్లో కొంచెం పసుపు అండ్ ఉప్పు, ఇది బాగా వేగనివ్వాలండి. ఇది కొంచెం కాసేపు మూత పెట్టి ఉంచుకుందామండి. ఈలోపు మనం పప్పు గ్రైండ్ చేసుకుందాం. కట్టు చారు కోసం మనము పక్కన పెట్టిన పప్పు గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ అయిపోయిందండి. ఈ పప్పు ముద్దని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఉదయం ఇది రోటిలో దంచమ్మా. సో ఇది అయిపోయిందండి. దీన్ని దంచుకుందాం. రోటిలో దంచితే దాని టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఈలోపు ఒకసారి కట్టుచారు ప్రాసెస్ మెత్తబడ్డాయా చూద్దామండి. ఫస్ట్ చారు పోసుకుందాం. మనము మిగిల్చిన కట్టుచారు కూడా పోసేసుకుందాం. అండ్ అలాగే పప్పు మనం దీన్ని బట్టి మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. సో నేను 1 కప్పు పప్పు తీసానండి. బట్ ఇంత ముద్ద వేస్తున్నాను. ఎంతన్నా వేసుకోవచ్చు. సో మన ఇష్టం. నేను అంత వేస్తున్నాను. అయితే మీరు ఇది శనగపప్పుతో ఈరోజు మాత్రం ఉగాది రోజు శనగపప్పుతోనే చేయాలి కట్టుచారు. పట్టప్పుడు మీరు పెసరపప్పుతో చేసుకోవచ్చు, కందిపప్పుతో చేసుకోవచ్చు, ఇంకా ఏదన్నా పప్పు వాడుకోవచ్చండి. హాట్ వాటర్ పోసుకుంది. బాగా మరగాలండి. మంచిగా మరిగిన తర్వాత ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకొని కట్టుచారు దించేయడమే. మరుగుతుందండి. ఈలోపు మనం ఉట్టిగా ఉండడం ఎందుకు, బొబ్బట్ల కోసం పప్పు గ్రైండ్ చేసుకుందాం. ఉదయ కమాన్ పప్పు తీసుకురామ్మా. కొంచెంగా పప్పు ఇందులో వేసుకొని చల్లారిపోయిందండి. ఇది గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ అయిపోయిందండి మెత్తగా మంచిగా. ఇప్పుడు మనం ఆ కట్టుచారు పనేదో కథం పట్టించేద్దామండి. ఇంకా ఒక్కసారి కట్టుచారు మరుగుతుంది, ఎలా ఉందో చూద్దాం. వావ్, సూపర్ ఏరోమా అండి. అసలు అన్నీ మంచిగా స్మాష్ అయిపోయాయి మెత్తగా. ఇంకా ఇవన్నీ మంచిగా ఉడికాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం మెత్తగా నూరుకున్న పొడి, మెంతులు, మిరియాలు, జీలకర్ర, అవన్నీ మనము దంచుకున్న పౌడరు వేసేసుకున్నాం. కొంచెం ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మనం మిరియాలు వేసామండి, అందుకే కారం వేయట్లేదు. సో ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. కట్టుచారు రెడీ. పోలేలు చేసుకుందామా. ఇప్పుడు మనకు స్వీట్ ఎంతైతే కావాలో ఇంకా ఇందులో బెల్లం. అయితే ఇది బెల్లం తురుము వేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి, అడుగంటుతుందండి. సో దీన్ని ఇలా చక్కగా కలుపుతుండాలి. అండ్ ఇది కలుపుతున్నప్పుడే మనం కొంచెం దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కటి కూడా ఎక్కడ ముద్ద లేకుండా చాలా చక్కగా స్మాష్ చేసుకోవాలండి. అండ్ ఇందులోనే ఇంకా మనం పప్పు కలిపేసుకుందామండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా మొత్తం మిక్స్ అయిపోవాలి. ఇంకా బెల్లంలో ఈ పప్పు అంతా మిక్స్ అయిపోవాలి. అండ్ కొంచెం ఇంకా నెయ్యి పోసుకోవాలి. నెయ్యి పోసుకొని ఇంకా మంచిగా దీన్ని
ఇలా మొత్తం ఇంకొకసారి పక్కకు ఒక బౌల్లో తీసుకుందామండి. సో చాలా బాగా స్మాష్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. చాలా బాగా అయింది, చాలా బాగా అయిపోయింది. పప్పు స్టఫ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పోలేలే. ఇంకా పోలేలు స్టార్ట్ చేసుకుందామా? వీటి కోసమని ఫస్ట్ ముద్దలు చేసేసుకుందాం. ఉగాది అనగానే ఇంకా మనకు షడ్రుచుల పచ్చడి అండి అది. అంటే మన లైఫ్లో చేదు, తీపి, ఒగరు, కష్టాలు, బాధలు, సుఖాలు అన్నీ ఉంటాయి. అవన్నీ దిగమింగుకొని ముందుకెళ్ళేదే జీవితం. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఈ బాల్ ఎంత ఉంటే ఈ బాల్ అంతే చేసుకోవాలి. ఇట్లా నెయ్యితో తడుపుకుంటూ చేయాలి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు వచ్చేసేయండి. ఈసారి ఉగాదికి పోలేలు చేయడానికి మనము ఒకటి కవర్ తీసుకుందాం. ఇది నేను బ్యూటీషియన్, నా బ్యూటీ పార్లర్లో మెహందీ కోన్స్ చేస్తుంటాను. ఆ పేపర్నే నేను యూజ్ చేస్తున్నాను. మామూలుగా వేరే పేపర్స్ తీసుకుంటారండి, బయట దొరుకుతుంది మనకు ఇది చేయడానికి. దీన్ని కొంచెం ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. సో ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇంకా మనం దీనిపైన మంచిగా ఇలా నేతితో దీన్ని మొత్తం చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. అంతవరకు పెంక హీట్ అవుతుంది. మనము పెనం హీట్ అయ్యే వరకు ఇంకా బొబ్బట్లు చేసుకుందాం. ఇంకా ఇది ఇటువైపు కూడా మనము ఆయిల్ వేసుకున్నాం. ఇటువైపు కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. చపాతీ పిండిని ఇలా చేస్తూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. అండ్ ఇది పెట్టేసేయాలి దీనిపైన. కొంచెం ట్రెడిషనల్గా కావాలి అనుకుంటే ఇలా చేత్తో అనుకోండి, రౌండ్గా. మీకు ఏ సైజ్ అనుకుంటే ఆ సైజ్ వస్తుంది, సన్నగా. అండ్ ఫస్ట్ పోలే హ్యాండ్ కొంచెం నెయ్యితో సో ఇంకా సన్నగా కావాలి అనుకుంటే ఇంకా సన్నగా చేసుకోవచ్చండి. ఆఫ్టర్ దెన్ ఇలా కొంచెం నెత్తి బొబ్బట్లు కదా, ఇంకా నెయ్యి పుష్కలంగా. సో మొదటి బొబ్బట్టు అదే విధంగా ఇంకా అన్ని. ఇది మీరు ఎంత వెడల్పు చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చండి. ఇది ఎంత వెడల్పు చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, ఎంత పెద్దది కూడా చేసుకోవచ్చు. నేను స్పీడ్గా చేసేస్తానండి, బట్ మీకు చూపించడానికని మెల్లిగా చేస్తున్నాను. జస్ట్ ఇలా రౌండ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. సన్నగా కావాలంటే కూడా ఇంకా కొంచెం మనము బ్రాడ్గా దీన్ని ఇంకా చేసుకోవచ్చండి. ఇంకా రూల్తో చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. మనకు చక్కగా ఇంకా రౌండ్గా కావాలి, ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఇలా రూల్తో చేసుకోండి. నేనైతే చేత్తోనే చేస్తాను. ఇటు నేను చేసేస్తున్నానండి, అటేమో నేను కాల్ చేస్తున్నాను. ఇంకా శ్రీముఖి వచ్చేసేయాలి, తినేసేయాలి. ఆమెకు కూడా స్వీట్ అంటే చాలా పిచ్చి. సో ఇవి చూసిన తర్వాత మమ్మీ అని అంటది. సో ఇలా పొంగాలి. శ్రీముఖి కమాన్ వచ్చేసే, చూసావా ఎమ్మి బొబ్బట్లు. సో ఇంకా ఫైనల్లీ ఇంకా లాస్ట్ పోలే అండి. బేసికల్లీ లాజికల్లీ ఫైనల్లీ ఉగాది పోలేలు అయిపోయాయండి. బొబ్బట్లు ఎంత సూపర్గా అయ్యాయో, బేసికల్లీ లాజికల్లీ అండ్ ఫైనల్లీ. ఇంకా నాకెవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, నాకెవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని చెప్పేసి అన్నాను. అదెవరో కాదు, మా వారే హెల్ప్ చేయాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. సో
మన షట్రుచుల ఉగాది పచ్చడి మా వారు చేస్తారంట. సో లెట్స్ స్టార్ట్. హీరో కమింగ్ అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఒక గంట నుంచి చాలా కష్టపడుతుంది ఆవిడ. ఇది ఒక చిన్న కోరిక కోరింది. యాక్చువల్లీ కోరొద్దు, నేనే వచ్చి చేయాలి. అండ్ నా చేతితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అంట. ఈ మొత్తం 6 అయితే ఇది ఒక 7 రుచులు అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు హెల్ప్ చేస్తున్నందుకు. ఇవన్నీ నేనే కట్ చేసి ఏం పెట్టలేరు. అవును అవును ఫ్రెండ్స్, ఎందుకంటే మా వారికి కూడా ఒక పని మొత్తం చెప్పాలని చెప్పేసి. అండ్ ఇప్పుడు కొంచెం స్వీట్ వేస్తాను ముందు. స్వీట్, అవును. పులుపు ఫస్ట్ వేసేసాను కదా. పులుపు ఫస్టే వేసేసాను. స్వీట్ తర్వాత చేదు లాస్ట్ చేద్దాం. అది ఒగరు. అసలు ఇది ఎందుకు చేస్తారు? సంవత్సరంకి ఒకసారి దీనికి ఎందుకు చాలా స్పెషల్గా తీసుకుంటారు తెలుసా నీకు? అంటే నీకు తెలిసి ఉండొచ్చు, కానీ మీ నోటితో వినాలనుకుంటున్నాను. ఓకే, టాలెంటెడ్. ఇది యాక్చువల్లీ ఎందుకంటే ఇది మనం 1 year అది అని అనేక రకాల ఫుడ్స్ తింటూ ఉంటాం కదా. అది మన బాడీలో ఎక్కడో ఒక దగ్గర స్టోర్ అయి ఉంటాయి. అంటే కొలెస్ట్రాల్ రూపంలోను, ఎముకల్లోను, అండ్ అలా ఎక్కడో ఇక బయటికి రాని ప్లేస్లలో ఉంటాయి. కొన్ని వ్యర్థాలు ఉండిపోతాయి. అయితే ఇది ఏంటంటే పవర్ఫుల్ మెడిసిన్ అన్నట్టు. వేపాకు హెల్త్కి చాలా మంచిది. మన పొట్టలో ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఎవరైనా ఇంటికి వెళ్తూ ఉంటాం కదా, మన ఇంట్లోనే ఇది తీసుకొని అసలు ఇంకా చాలు అని అనుకుని ఉంటాం కదా. ఇంకా ఎవరైనా మనకు పెడతా ఉంటారు కదా, అబ్బా ఏంట్రా అని అనుకోవద్దు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఎవరు ఎంత ఇది ఇచ్చినా మనం పుచ్చుకోవాలి. 1 year వరకు మన బాడీలో ఉన్న అన్ని క్లీన్ అయిపోతాయి. 1 year వరకు హెల్తీగా ఉండొచ్చు. అంత పవర్ఫుల్ ఇది. నాకు తెలిసింది చెప్తున్నాను. సో ఒక క్వశ్చన్, ఇప్పుడు షడ్రుచులు కదా, మీకు ఇయ్యారు, మీకు గుర్తుండేటటువంటి ఒక చేదు జ్ఞాపకమైనా కానీ తీపి జ్ఞాపకమైనా ఏదైనా ఒకటి మీరు షేర్ చేసుకుంటా అనుకుంటే మన యూట్యూబ్ వ్యూవర్స్కి ఒక్క మాట. నేను చేదు అనేది ఏది గుర్తుపెట్టుకోను. వెరీ గుడ్. అసలు అప్పుడే మర్చిపోవాలనుకుంటాను. 100%. తీపి జ్ఞాపకం నేను దొరకడమే తీపి జ్ఞాపకం. అది ఓకే, కానీ పూజలో పెట్టేసి పూజ అయినాక తర్వాత దీన్ని మనం తీసుకుందాం, ఓకేనా? ఓకే, ఇంకా పూజలో పెట్టిన తర్వాత ఇంకా టేస్టింగ్కి వచ్చేస్తామండి. ఎప్పుడు మా వారే ఫస్ట్ టేస్ట్ చేస్తారు. సో నేను చేసిన వంటలన్నీ కూడా తను టేస్ట్ చేస్తారు. అండ్ తను చేసిన ఉగాది పచ్చడి కూడా టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. ఒకసారి మా వారిని పిలిచేద్దామా? ఏమండి, వచ్చేసేయండి. ఫస్ట్ నాకేనా? చెప్పేలా ఉంది? ఆహా, మధురం మధురం. ఎందుకంటే లాస్ట్ బెల్లం నువ్వు కలిపావు కదా, అందుకు. థ్యాంక్ యూ. కానీ చాలా బాగుంది. మీరు చెప్పండి ఇంకా. సూపరా? మొత్తం తాగాలనిపిస్తుంది. కానీ మీకు టెంప్టింగ్ చేస్తుంది కదా. మీరు నా కోసం పక్కన ఉంచండి. ఇది కూడా తాగేస్తాను. అది కూడా తాగేస్తారా? ఇంకా బొబ్బట్లు పెట్టాను. బొబ్బట్టు పెట్టు, అట్లు వద్దు. బ్రహ్మాండంగా. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్కి మాత్రం ఈ రెసిపీ ట్రై చేయమని చెప్పండి. మీరు చెప్తే చేస్తారు, నేను చెప్పినా చేస్తారు. వ్యూవర్స్, ఈ వీడియో చూసి ఒక్కసారి చేసి టేస్ట్ కామెంట్లో పెట్టండి. నాకైతే బాగా నచ్చింది, వెరీ టేస్టీ. ఇప్పుడు జస్ట్ టేస్ట్ చూస్తున్నాను నేను. మళ్ళీ ఇంకోసారి కెమెరా ముందు మరి నేను బీభత్సంగా తింటే బాగుండదు. ఎలా ఉంది పులిహోర అన్న?
మామిడికాయ అన్నం మన పాప చేసిందే లాస్ట్ ఇయర్ వీడియోలో మన పాప చేసింది. నా నుంచే నేర్చుకుంది. ఆమెకి నేను కాఫీ కొట్టాను. ఓకే, పాప చేసింది, నువ్వు కాఫీ కొట్టి మళ్ళీ ఇంకోసారి ప్రజెంట్ చేస్తున్నాం మన వ్యూవర్స్కి. కట్టుచారు, ఈ ఉగాది రోజు కట్టుచారు కంపల్సరీ చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ మన తెలుగువారు కట్టుచారు అనేది ఖచ్చితంగా చేసుకుని తీరుతారు. సూపరా? మా వారికి అయితే చాలా నచ్చేసిందండి ఫుడ్, మామూలుగా కాదు, ఫేస్లో తెలిసిపోతుంది. సో ఇంకా మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ నేను టేస్ట్ చేస్తాను. ఇంకా నేను శ్రీ అందరికీ హ్యాపీ ఉగాది. ఈ ఇయర్ అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుతూ మలతాశ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, బెల్ ఐకాన్ ఎక్కడ కింద ఉంటుందా పైన ఉంటుంది, పక్కన ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ స్పీడ్గా వెళ్ళిపోతాయి వాళ్ళకి. ఫ్రెండ్స్, మా వారైతే తినేశారు. ఇంకా నేను తిని టేస్ట్ చేసి చెప్తాను. సో ఫస్ట్ ఉగాది పచ్చడి ఎలాగో టేస్ట్ చేసేసాను, బట్ తృప్తి తీరలేదు. ఇంకోసారి టేస్ట్ చేస్తాను. ఆహా, అబ్బాబాబాబాబాబా, సూపర్, అదుర్స్. ఇంకా నెక్స్ట్ బొబ్బట్లు. ఫుల్ నెయ్యి కావాలి. సో ఇంకా నెయ్యి పూసుకుంటున్నానండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. మామిడికాయ అన్నం పెట్టుకుందాం. వావ్, నిజంగా చాలా సూపర్ మామిడికాయ అన్నం అయితే. అసలు నేను తింటుంటే మా కెమెరామ్యాన్కి నోరు ఊరుతుందండి. అట్లాగే దీంట్లో కట్టుచారు అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అన్నీ బాగా అదిరిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. లతాశ్రీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. అండ్ మీ అందరికీ మరోసారి శ్రీ విశ్వవాసనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. బాయ్, టాటా.